ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి RRR షూటింగ్ కోసం ఉత్తర భారతదేశంలో ఉన్నాడు. అయితే అతడు డైరెక్ట్ గా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అని పిలుపు ఇవ్వకుండానే జూనియర్ ప్రస్తావనతో జరుగుతున్న క్లిప్పింగ్ల రాజకీయ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు జూనియర్ ను దూరంగా పెట్టిన తెలుగుదేశం వర్గాలు జూనియర్ పేరును ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. జూనియర్ గొప్పదనం గురించి గతంలో అనేక మంది ప్రముఖులు చెప్పిన న్యూస్ క్లిప్పింగ్స్ ను ఇప్పుడు వెతికి పట్టుకుని వాటి న్యూస్ గా మార్చి కొందరు వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేస్తున్న విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. నటన విషయంలో జూనియర్ గొప్పతనం గురించి కనిపించే ఆ న్యూస్ కింద భాగంలో జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, సైకిల్ గుర్తుకే ఓటు వేయండి అన్న స్లోగన్ పెడుతున్నారు. దీంతో ఈ స్లోగన్ జనం మధ్యకొచ్చి జూనియర్ అనకపోయినా జూనియర్ ఈ స్లోగన్ ఇచ్చాడా అన్న భావన వచ్చే విధంగా ఈ న్యూస్ ను డిజైన్ చేస్తున్న కొన్ని గ్రూపులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హడావుడి చేస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నీ జూనియర్ దృష్టి వరకు వెళ్లినా ఆ పోస్టింగ్స్ తనకు సంబంధం లేదు అంటూ జూనియర్ ఎటువంటి ప్రకటన ఇవ్వడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తన తాత పార్టీకి తన పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని మౌనంగా చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో తన రాజకీయ వ్యూహాలకు ఈ ప్రచారం కలిసి వస్తుంది అని జూనియర్ భావిస్తున్నట్లు టాక్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.